పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లంతా సాంబ్రాన్ని కొట్టే. ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికాలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా? మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? చూసేశాడు అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు. నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తి ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పావు కాటైపోవాలి. కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా. తీయరా, నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చవటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు.
హుషారుగా షికారు కోదాం. ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడిసవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నా? నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడితే గుడ్డ అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. ఇదిగోరా, 4 ఏళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను. అమ్మాయి పోయినట్టే పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే కానీ నా చేతికి వచ్చి గవ్వ కూడా ఎవరో. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంక్ లో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రే, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో పోయి 20% వడ్డీ ఇస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ చదువుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజార్ను పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు, టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో. మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. శాడిజం అండి, శాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నేను విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. మీ తాత మీ నాన్నలాగా ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు తెస్తావు. అమ్మో, అలా భయపెట్టకండి. అవసరం నాకుండే ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డిస్తుంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి? వస్తానండి, నాకు అవతల చాలా పని ఉన్నాయి. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొబ్బులు హలో,
క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కోడేటర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్ ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను. 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. థ్యాంక్ యూ కాశ్మీరా గారు. నో మెన్షన్. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటరు నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మీరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలకిస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్? ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ పడిగిందిరా నా గురించి. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్ గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి, 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మహఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం